రాజధాని అమరావతి కూడా వైసీపీ ఓటమికి కారణమన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తమ ప్రాంతం వారికి రాజధాని ఇక్కడే ఉండాలని ఉందన్నారు. ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టుగా తెలిపారు జోగి రమేష్. చివరకు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని గతంలో జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. మళ్లీ జగన్ సీఎం అయ్యాక అమరావతి నిర్మాణం చేస్తారంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తారని మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 3 రాజధానుల విషయంలో వైసీపీ స్టాండ్ ఏమన్నా మారిందా అనే అంశం మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా మీరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి? గతంలో 3 రాజధానులకు స్టాండ్ అయి ఉందనేది వైసీపీ స్టాండ్. ఇప్పుడు మీరు మళ్ళీ అమరావతిని రాజధాని చేస్తారు, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిన మాటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. దాంట్లో ఏం తేడా ఉంది? అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్తాయి? విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అనే మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము మాట్లాడినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఆర్థిక శక్తి, ఆర్థిక రాజధాని అంటే ఆర్థిక శక్తి ఏంటి? రెండు ఒకటే కదా. రాష్ట్ర ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో, ఒక విజన్తో అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది, ఆర్థిక నగరంగా, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది, అదేవిధంగా న్యాయపరంగా న్యాయ రాజధానిగా కర్నూలు. ఆ మాట కర్నూలు రాజధాని అని ఎవరు చెప్పారు? గతంలో బీజేపీ పార్టీ తీర్మానం చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇవ్వాలి, హైకోర్టు పెట్టాలన్న మాట. అమరావతి రాజధాని 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు కట్టలేకపోయాడు. మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ప్రజలు ఆశీర్వదించబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమరావతి ప్రజలు, మేము ఇక్కడ పుట్టి పెరిగాం, అమరావతి ప్రజలు కోరుకునే విధంగా రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు కట్టి తీరుతాడని చెప్పేసి మేము మాట ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి జరుగుతుంది. అంటే గతంలో మీరు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఒకే రాజధానికి స్టాండ్ అయ్యారనుకోవచ్చా మీ మాటలు బట్టి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనేది ఒక ఆలోచన. ఈరోజు 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు ఒక చోట కేంద్రీకరిస్తే మిగిలిన ప్రాంతాల ప్రజలందరూ కూడా మన మీద ద్వేషం పెంచుకుంటారు. అట్లా కాకుండా అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి జరిగితే మన రాష్ట్రం కొన్ని వందల సంవత్సరాల పాటు కలిసి ఉంటుందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు. ఆ మాటనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేది. చంద్రబాబు నాయుడు కొత్తగా చెప్తా ఉన్నాడా? చంద్రబాబు చెప్పేది రాజధాని, ఆర్థిక రాజధాని అని అక్కడ ఆర్థిక శక్తి అంటున్నారు. మీరు 3 రాజధానులకు బిల్లు కూడా తెచ్చారు, తర్వాత విత్డ్రా కూడా చేశారు. అంటే 3 రాజధానుల ఏకైక రాజధాని, వాళ్ళైతే ఏకైక రాజధాని అమరావతి అని చెప్తా ఉన్నారు, మీరు 3 రాజధానులు అన్నారు. అంటే స్టాండ్ ఏమన్నా మారిందా? 100కి 100 రూపాయలు చెప్తా ఉన్నాం. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని మేము కూడా చర్చిస్తాం. పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన ఆలోచన చేస్తాం. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి మేము కూడా చెప్తాం. పార్టీ నిర్ణయం కదా, మా లీడర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, దానికి కట్టుబడి ఉంటాం. తప్పనిసరిగా ప్రజా తీర్పును కూడా గౌరవించాల్సిందే కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ దీనికి భేషజాలకు పోలా. ఇక్కడ ప్రజలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన అభిమానం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఇక్కడ సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. ఆయన ఇక్కడే ఉంటా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాటలో చంద్రబాబు నాయుడు రావాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు బాటలోకి మేము వెళ్ళలేదే. జగన్ గారిని చూసి చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం చేపట్టాడు. అంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత మీ సొంత అభిప్రాయంగానే ఇప్పుడు పార్టీ దృష్టిలో ఈ చర్చ కూడా పెట్టబోతా ఉన్నారా? అంటే రాజధానికి సంబంధించి ఇక్కడే ఉంటే బాగుంటుంది అనేది. ఇక్కడ ప్రజలు రాజధాని కోరుకుంటా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల్లో ప్రజల తీర్పు అంటే ఓటమికి ఒక కారణం ఇది కూడా కావచ్చు. కాబట్టి మా లీడర్ని మేము అడుగుతాం, తప్పులేదు, శాశ్వతంగా రాజధాని అమరావతిని కంటిన్యూ చేయమని అడుగుతాం. తప్పే ఉంటుంది. పార్టీలో చర్చ జరుగుద్ది,
లీడర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి 100% కట్టుబడి ఉంటాం. ఎన్నికల్లో ఓటమి పాలవటానికి రాజధాని అంశం కూడా ఒక కారణం కాబట్టి ఇక్కడ నేతలుగా ఇక్కడే రాజధాని ఉండాలనే ప్రజల అభిప్రాయాన్ని కూడా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాజధానిగా అమరావతి నిర్మాణం కూడా అవుతుందనే విషయాన్ని అయితే జోగి రమేష్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.